స్వామియే శరణమయ్యప్ప. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కార్తీక మాసం మొదలైనప్పటి నుండి మాల వేసిన ప్రతి భక్తుడికి ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉన్నాయి. మరియు నోటికొచ్చిన మాటలు బూతులు తిడుతూనే ఉన్నారు. మొన్న కాలేజ్లో స్టూడెంట్స్ పైన అరాచకాలు, మొన్న కాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ ఎస్ఐ మీద అరాచకాలు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరియు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి అయ్యప్ప భక్తుడికి కూడా అరాచకమే, నోటికొచ్చిన మాటలు తిడుతూనే ఉన్నారు. ఇంకో విషయం చెప్తున్నా, 2 గంటలు 1 గంట పర్మిషన్ మేము భిక్ష చేసి వస్తాము, మాకు 1 నుండి 2 గంటల మధ్యలో మాకు భిక్ష ఉంటుంది అయ్యప్ప స్వాములకు. ఆ భిక్ష కోసం మేము పర్మిషన్ అడిగితే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగులైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మా అయ్యప్ప భక్తులకి పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇదే రంజాన్ మాసంలో 40 రోజులు 30 రోజులు వాళ్లకు ప్రభుత్వాలే ముందుకొచ్చి జీవో జారీ చేస్తుంది, వీళ్ళకు 2 గంటల ముందు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. మరి మా అయ్యప్ప భక్తులకు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం? అయ్యప్ప స్వాములంటే వాళ్లకు ఎందుకంత నీచంగా చూస్తున్నారు నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికన్నా అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన హక్కులను, మన ధర్మాన్ని, మన అయ్యప్ప మాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. అందరికీ తెలంగాణ ప్రభుత్వంలో కార్తీక మాసం మొదలైనప్పటి నుండి మాల వేసిన ప్రతి భక్తుడికి ఏదో ఒక రకంగా దాడి జరుగుతూనే ఉన్నాయి. మరియు నోటికొచ్చిన మాటలు బూతులు తిడుతూనే ఉన్నారు. మొన్న కాలేజ్లో స్టూడెంట్స్ పైన అరాచకాలు, మొన్న కాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ ఎస్ఐ మీద అరాచకాలు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరియు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ప్రతి అయ్యప్ప భక్తుడికి కూడా అరాచకమే, నోటికొచ్చిన మాటలు తిడుతూనే ఉన్నారు. ఇంకో విషయం చెప్తున్నా, 2 గంటలు 1 గంట పర్మిషన్ మేము భిక్ష చేసి వస్తాము, మాకు 1 నుండి 2 గంటల మధ్యలో మాకు భిక్ష ఉంటుంది అయ్యప్ప స్వాములకు. ఆ భిక్ష కోసం మేము పర్మిషన్ అడిగితే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగులైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే మా అయ్యప్ప భక్తులకి పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఇదే రంజాన్ మాసంలో 40 రోజులు 30 రోజులు వాళ్లకు ప్రభుత్వాలే ముందుకొచ్చి జీవో జారీ చేస్తుంది, వీళ్ళకు 2 గంటల ముందు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. మరి మా అయ్యప్ప భక్తులకు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వం? అయ్యప్ప స్వాములంటే వాళ్లకు ఎందుకంత నీచంగా చూస్తున్నారు నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికన్నా అయ్యప్ప స్వాములు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన హక్కులను, మన ధర్మాన్ని, మన అయ్యప్ప మాలను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వీడియో ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. స్వామియే శరణమయ్యప్ప.